హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రేషన్ కార్డు ఉన్న వారందరికీ మరొక శుభవార్త తెలిపిందండి ప్రభుత్వం. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో రేషన్ కార్డుదారులకు రాగులు కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 70 టన్నుల రాగులను పౌర సరఫరాల శాఖ సిద్ధం చేసిందండి. ఒక్కో రేషన్ కార్డుకి 3 కిలోల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఒక రేషన్ కార్డులో 3 సభ్యులుంటే 12 కిలోల బియ్యము, 3 కిలోల రాగుల చొప్పున ఇస్తారు. రాగులను కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని పట్టణాల్లో అలాగే ఏలేశ్వరం టౌన్ ప్రాంతాల్లో ఉన్న డీలర్ల ద్వారా అందజేస్తున్నారు. జిల్లాలో ఉన్న రాగుల డిమాండ్ను అనుసరించి మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏవి ప్రసాద్ గారు అయితే తెలిపారండి. సో రాగులను కూడా జత చేశారు అని అయితే చెప్పుకోవచ్చండి. మనకు రేషన్తో పాటు రేషన్లో లిస్టులో రాగులు కూడా అయితే మనకు యాడ్ అవబోతున్నాయి.